नागाना डायरेक्शन देता ओके
హలో, పని అయిపోయిందా? బంద్ చేసిరా? పొద్దున తీసుకపోతే వస్తుంది. శ్రీ సప్తముఖి పోచమ్మాదేవి నమః. తొగరపల్లి గ్రామంలో గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా పోచమ్మ తల్లి దశమ వార్షికోత్సవం ఘనంగా జరుగుతోంది. సో మా నాన్నగారు అయినటువంటి ఆలయ ధర్మకర్త శ్రీ ప్రసాద్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, వేద బ్రాహ్మణుల ఆధ్వర్యంలో దశమ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గత 3 రోజులుగా గురు ప్రార్థనతో మొదలై అఖండ దీపారాధన, గురు ప్రార్థన, గోపూజ, వర్ణయానం, గణపతి పూజ, స్వస్తి పుణ్యవాచనం, ఋత్వీకరణం, యాగశాల ప్రవేశంతో ఈరోజు మండపాదేవ ఆరాధన, రుద్రహోమం, నవచండి హోమం, చండీ యాగంతో కుంకుమ అర్చన. సో గ్రామంలోని మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో కుంకుమార్చనలో పాల్గొన్నారు. సో కుంకుమార్చనతో స్టార్ట్ అయ్యి ఋత్విక్ సన్మానం, మహావేద ఆశీర్వాచనం, తీర్థం మరియు ప్రసాద అన్న వితరణతో సాయంత్రం మరి బోనాలు కూడా అంగరంగ వైభవంగా జరిగిపోతున్నాయి. సో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సో సుమారు ఒక 1000 బోనాల వరకు జరుగుతున్నాయి. సో అందరికీ కూడా సప్తముఖి పోచమ్మ తల్లి ఆశీర్వాదం ఈ గ్రామంపై ఎప్పుడూ ఎల్లవేళలా ఉండాలని, ప్రపంచమంతా సౌభాగ్యంతో సురక్షితంగా ఉండాలని సో కోరుకుంటూ ఉన్నాం. మా తోరపల్లి గ్రామం, మా గ్రామంలో గత 3 రోజులుగా శ్రీ సప్తముఖి పోచమ్మ అమ్మవారి దశమ 10వ వార్షికోత్సవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఇటు ఆలయం ధర్మకర్త అయినటువంటి శ్రీ గౌండ ప్రసాద్ గౌడ్ గారు అన్ని రకాలుగా గ్రామ శ్రేయస్సు కోసం, గ్రామంలో అందరూ బాగుండాలని ఇట్టి ఉన్నతమైన కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఆయనకు గ్రామ ప్రజల తరపున, యువకుల తరపున ఆయనకు మేము నమస్కారాలు తెలియజేస్తూ, అమ్మవారి ఆశీస్సులు మా గ్రామం పైన అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి కోరుకుంటూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.